పోసాని భార్య కుసుమలతకు జగన్ ఫోన్ చేశారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ ని ఖండించారు. ఆయన ఏకంగా తమకు అండగా ఉంటాము, ఏం పర్వాలేదు, అవసరమైతే పోసాని కృష్ణమురళి వరకు కోసం ఎంతవరకైనా పోరాడతామంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి తెలుస్తోంది. అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆయన న్యాయ పోరాటానికి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. ఎస్, మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఆ సమయంలో తన భార్య కుసుమలత కూడా తన వెంటే ఉన్నారు. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పటికీ పోలీసులు వదిలిపెట్టలేదని చెప్పి కూడా తను మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. అనారోగ్య బారిన పడినా కూడా వదిలిపెట్టలేదంటూ మాట్లాడుకొచ్చారు తన భార్య కూడా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి పోసాని కుసుమలతతో మాట్లాడినటువంటి ఆ మాటలేంటి, తను ఏం అభిప్రాయం వ్యక్తం చేశారు, జగన్మోహన్ రెడ్డి తనకు ఏం హామీ ఇచ్చారో చూద్దాం. హలో, నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా, వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్, దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి. సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. హలో, నమస్తే నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా, వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్, దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు వేరే ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి. సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి. ఇది పోసాని భార్యతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. అండగా ఉంటాం, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉంటాం, మీరేం భయపడకండి. పోసాని మురళీకృష్ణకు సంబంధించి మేము అండగా ఉంటాం, వైసీపీ నాయకులందరూ కూడా రెడీగా ఉన్నారు అక్కడ, మీరేం భయపడకండి అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఫోన్లో పోసాని కృష్ణమురళి భార్య కుసుమలతతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. సో ప్రజెంట్ అయితే కోడూరు పోలీస్ స్టేషన్కి ఆయన్ని తరలిస్తున్నట్టు తెలుస్తోంది. కోడూరు పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలిస్తారా లేకపోతే ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ కోడూరు పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఆయన్ని నిన్న రాత్రి సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఫిర్యాదు అందిందేమో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో. కేసు నమోదైంది కోడూరు పోలీస్ స్టేషన్. కొంత కన్ఫ్యూజన్గా ఉంది. అంటే కేసు నమోదైన పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారా, మరొక పోలీసులు రావడం గల కారణం ఏంటి అనేది కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇంకా అడ్వకేట్స్ కూడా ఏ క్లారిటీ లేదంటగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ప్రజెంట్ పోసాని కృష్ణమురళి అరెస్టు పైన వైసీపీ నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరుస ట్వీట్లతో వారంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. కుట్రపూరితంగా, కక్షపూరితంగా రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లని ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు సాగిస్తామని కుట్రలు బాబు అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ ద్వారా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన్ని తీసుకువెళ్ళేటువంటి ఆ పోలీస్ స్టేషన్కి చాలా పెద్ద మొత్తంలో అక్కడికి పోలీసు మోహరించినట్టు తెలుస్తోంది. ముందుగా ఇందాక మనకు ఆర్టీవీతో అడ్వకేట్ బాల కూడా మాట్లాడారు. పోసాని కృష్ణమురళి తరఫున వాదిస్తున్నారు ఆయన. సో ఆయన సేఫ్గానే ఉన్నాను, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నట్టుగా ఆయన కూడా చెప్పుకొచ్చారు. స్వయంగా ఆయనే ఫోన్లో మాట్లాడాను, నన్ను ఏం కూడా ఇబ్బంది పెట్టడం లేదు, నేను చాలా బాగానే ఉన్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. కానీ కొంత అనారోగ్య సమస్య ఉంది ఆయనకి, ఏజ్ కూడా మీద పడిపోయింది కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నానే మొదట సాయంత్రం పోలీసులు ఆయన అరెస్ట్ చేసి వచ్చినటువంటి సమయంలో కొంత వాదించారు. కానీ ఆ తదుపరి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన బాగానే ట్రీట్ చేస్తున్నారు, అంత బాగానే ఉందంటూ కూడా చెప్పుకొచ్చారట. సో ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఇంకా పోలీసు అదుపులోనే ఉన్నారు. మరి కాసేపట్లోనే కోడూరు పోలీస్ స్టేషన్ వెళ్లే అవకాశం కనబడుతోంది. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి తన భార్యతో మాట్లాడినటువంటి ఆ విజువల్స్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి మళ్ళీ వినండి జగన్మోహన్ రెడ్డి తన భార్య కుసుమలతతో ఏం మాట్లాడాడు అనేది. హలో, నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు.
అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ మా, వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్, దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉండండి మా, వేరే వాళ్ళ జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి. సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. ఆమెకు కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. నమస్తే. హలో. నమస్తే అమ్మా. రైట్, ఇది జగన్మోహన్ రెడ్డి తన భార్య కుసుమలతో మాట్లాడారు. పోసాని మురళీకృష్ణ అరెస్టు పైన ఏం చింతించకండి, అంతా బాగానే ఉంటుంది, మేము న్యాయ పోరాటానికి అండగా ఉంటాము, మా నాయకులు కూడా ఆయనకు అందుబాటులో ఉన్నారు, అక్కడికి వెళ్తారంటూ కూడా పోసాని కృష్ణమురళి భార్య కుసుమలతో మాట్లాడారు. ఒకసారి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి ప్రజెంట్ పోసాని కృష్ణమురళి ఎక్కడికి తరలిస్తున్నారు, ఆయనకు సంబంధించి అప్డేట్స్ ఏం తెలుస్తున్నాయి? మన మొత్తం మీద రాత్రి పోసాని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కాసేపట్లో కోడూరు పోలీస్ స్టేషన్ కి, రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు అనేది సమాచారం. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు కూడా 2-3 కేసులు నమోదైన నేపథ్యంలో ఏ స్టేషన్ కి తీసుకువెళ్ళాలి, ముందుగా ఎక్కడ ఐఓ చేయాలి అనే దాని మీద కూడా కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయనకి సంబంధించి లాయర్లు ఇప్పటికే అక్కడ పూర్తి వ్యవహారాలని నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా పోలీసులు సమాచారం అయితే ప్రాపర్ గా ఇవ్వట్లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య, పోసాని భార్య అయిన సుమకి ఫోన్ లో గౌరవం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తన ఇంటికి అందరికీ లీగల్ టీం అందరితో కూడా నేను మాట్లాడాను, మీరు అధైర్యపడొద్దు, దేవుడు కూడా వ్యవహారాలన్నీ చూస్తున్నాడు, రాబోయే రోజులంతా మంచి జరుగుతుంది, మీరు అధైర్యపడొద్దు, మీ బంధువులకు కావచ్చు అందరికీ ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ నిన్నంతా తొలిందల్లో చాలా బిజీ కార్యక్రమాల్లో ఉన్నారు. ఆయన ప్రతి విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా స్పందించి లీగల్ టీమ్ తో తన లీగల్ టీం అందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే హైకోర్టు నుంచి కొంత లీగల్ సంబంధించిన బాలా లాంటి సీనియర్ లాయర్లు, తర్వాత సుధాకర్ రెడ్డి లాంటి సీనియర్ లాయర్లు, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇదే వ్యవహారం మీద ఉన్నారు. వాళ్ళందరూ బహుశా వాళ్ళ టీమ్స్ అన్ని కూడా కడప జిల్లాకి చేరుకుంటున్నాయి. అక్కడ సంబంధించిన కేసు గురించిన వివరాలు, కేసుకి ఏమున్నాయి ఏంటి అనే దాని మీద కూడా కొంత. అయితే నిన్న రాత్రి పోలీసులు కొంత అత్యుత్సాహంగా వ్యవహరించారు అనే ఆరోపణలు వైసీపీ చేస్తుంది. ఉదయం నుంచి కూడా పోసాని అరెస్ట్ ని పూర్తి స్థాయిలో వైసీపీ కార్యక్రమంతో కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. పోలీసులు వ్యవహరించిన తీరు, కనీసం అతన్ని తిననీయకుండా, టాబ్లెట్లు వేసుకునేకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. బెడ్రూమ్లో ఉన్న పోసాని బయటకు తరలించే ప్రయత్నం చేశారనేది వాళ్ళు క్లియర్ గా అయితే చెప్తున్నారు. కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పోసాని భార్యతో ఫోన్ లో మాట్లాడడం కొంత ధైర్యాన్ని ఇచ్చే అంశం. మరోవైపు వైసీపీ కేటర్ కూడా కొంత పోసానికి మద్దతుగా అందరూ ఆయనకి మద్దతు పలికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కేసుని ఏ కేసులు కడుతున్నారు, ఎఫ్ఐఆర్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఓన్లీ నోటీసులు ఇచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా ఏ స్టేషన్ లో అయితే కూర్చోబెడతారు అనే దాని మీద కొంత గందరగోళమైన పరిస్థితిలో ఉంది. దాదాపుగా 2-3 కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు కొంతమంది జనసేన నేతలు. మరోవైపు తెలుగుదేశం నేతలు కూడా పోసాని మీద కంప్లైంట్స్ ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి గతంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, ఆ తర్వాత పోసాని కూడా దాని మీద ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత కొంత క్షమాపణ చెప్పే దిశగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ వ్యవహారం మీద కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అనేది వైసీపీ గట్టిగా మాట్లాడుతుంది. అయితే దీని మీద తెలుగుదేశం ఇప్పటి వరకు స్పందించలేదు. చూడాలి ఫర్దర్ గా ఏం జరగబోతుంది. ఇప్పుడు పోసాని మీద అరెస్టు, తర్వాత దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ లో ఏమేమి అభియోగాలు చేశారు, ఏ సెక్షన్ల కింద ఇతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టే పరిస్థితి అయితే ఉంది అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నారు. అంటే కృష్ణమోహన్ ప్రజెంట్ ఆయన పైన అరెస్ట్ చేసింది సంబేపల్లి పోలీసులు, ఫిర్యాదు ఇచ్చింది జనసేన కార్యకర్త ఫిర్యాదు ఇచ్చింది ఓబులవారిపల్లి పోలీసులకి. కానీ ఈ ఎఫ్ఐఆర్ మాత్రం మన దగ్గర ఉంది కోడూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎఫ్ఐఆర్. ఇంతకీ తన పైన ఎక్కడ కేసు నమోదైంది, ఇది కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. మీ దగ్గర అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? మనకున్న సమాచారం అయితే కోడూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు అనేది పక్కా సమాచారం. అయితే సంబేపల్లి
పోలీసులు ఎందుకు వచ్చారు, తర్వాత ఎవరైతే ఫిర్యాదు చేసిన వ్యక్తి మరో ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో అదే దాదాపుగా చాలా ప్రాంతాలు, చంపాపల్లిలో కూడా ఒక కేసు ఉంది, అక్కడ కూడా కొంత కంప్లైంట్ రిలీజ్ చేశారు. మరోవైపు ఇక్కడ రైల్వే కోర్టుకు సంబంధించి ఒక కంప్లైంట్ ఉంది. అంటే ఒకే రోజు 3-4 ప్లేసుల్లో కంప్లైంట్ నమోదు కావడం అనేది కొంత ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అనేది వైసీపీ ఆరోపణ. వైసీపీ చెప్తోంది క్లియర్ గా ఇది ఉద్దేశపూర్వకంగా పోసానని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతున్నారు. ప్రస్తుతం నిన్న అసెంబ్లీలో జరిగిన వ్యవహారాలు కావచ్చు, అంతకుముందు వరుసగా జరుగుతున్న వ్యవహారాల్లో కొంత డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అనేది కూటమి ప్రయత్నిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో పాక్ కేసులు అన్ని తీసి అరెస్ట్ చేయడం, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాల్లో కొంత వ్యతిరేకతను, ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అనేది వైసీపీ చెప్తున్నారు. కానీ వైసీపీ చెప్తున్న పరిస్థితులు ఉన్నా, కాకపోతే 3 స్టేషన్లలో కేసులు కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ఎఫ్ఐఆర్ మాత్రం మనం మాట్లాడుకున్నట్టుగా కోడూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు కూడా పోసానని ముందు అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి అక్కడికి, మరి తంబాయిపల్లి పోలీసులు వచ్చి వాళ్ళు అక్కడ ఎఫ్ఐఆర్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉన్నప్పుడు, సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి ఏమైనా తీసుకుని వెళ్తారా అనేది కూడా కొంత ఆ వ్యవహారం అనేది కొంత కన్ఫ్యూజన్ నడుస్తుంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, సో మొత్తం మీద పోసాని భార్య కుసుమలతతో జగన్ ఫోన్ లో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తనకు అండగా ఉంటాను, న్యాయ పోరాటం చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అంటే వైసీపీ అధినేత స్వయంగా పోసాని భార్యతో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. అట్ ది సేమ్ టైం పోసాని ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను, రాజకీయాలు మాట్లాడను, రాజకీయాలు చేయనని చెప్పుకొచ్చారు. వైసీపీ ఇప్పుడు ఏకంగా అరెస్ట్ తర్వాత తనని ఓన్ చేసుకొని మరి కొంత ముందుకు వెళ్ళడం చూస్తూ ఉంటే డెఫినెట్ గా మరొక చర్చ అయితే మొదలైంది. చూద్దాం మరి ఎక్కడి వరకు దారి తీస్తుందో ఇది అనేది. ఇంకా ఆయన పోలీస్ అదుపులో ఉన్నారు, ఎక్కడున్నారు ఇంకా సస్పెన్స్ గానే ఉంది. న్యాయ పోరాటానికి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. సో గతంలో కూడా చాలా మంది ఈ రకంగా అరెస్ట్ అయిపోయారు, వారందరూ కూడా పరామర్శించారు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి చాలా సీరియస్ గా తన కార్యకర్తలు, తను నమ్ముకున్న వారందరూ కూడా అండగా ఉంటారని ఒక నినాదాన్ని, ఒక భావాన్ని అందరూ నింపే ప్రయత్నమే చేస్తున్నారు. చూద్దాం పోసాని కృష్ణమురళిని ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు, ఏ స్టేషన్ తరలిస్తారు అనేది ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు ఆ సమాచారం అందిస్తూనే ఉంటుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.